ఇద్దరు సైడ్ ఇద్దరు వర్షన్స్ చెప్పి తను హైయర్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి రిపోర్ట్. కానీ నా సైడ్ ఒక్క అక్షరం ఒక్క పదం కూడా ఉండదు సార్. నేను చెప్పిన వర్షన్ ఓన్లీ వాళ్ళ సైడ్ చెప్పిన రిపోర్ట్ మాత్రమే రాసుకునే సార్. నాది ఒక్కటే ఉండదు. ఆ రిపోర్ట్ కూడా తప్పు రిపోర్ట్ సార్. 22వ తారీఖు వాస్తవానికి జాబ్ వచ్చిన తర్వాత కంప్లైంట్ చేసి రిమాండ్కి పోయిండా లేకపోతే జాబ్ రాకముందుకు పోయిండా? జాబ్ రాకముందే పోయింది. జాబ్ రాకముందు. బట్ ఈ రిపోర్ట్ లో ఏముంది? జాబ్ వచ్చిన తర్వాత నేను అది ఎవిడెంట్ కూడా ఉంది సార్. తను షోకాజ్ నోటీస్లోకే ఇచ్చిన రిప్లైలో కూడా నేను చెప్పడం కదా సార్, తను రాసిన దాంట్లోనే ఉంటుంది సార్. 6వ తారీఖు 8వ నెల 2019లో నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా మంగపేట కొత్తూరు బీట్లో జాయిన్ అయ్యాను. తనే రాసిన షోకాజ్ నోటీస్ రిప్లై సార్. కానీ ఆమె 6వ తారీఖు 8వ నెల 2019 ఆయన జాయిన్ అయ్యిండు. కానీ ఈమె ఏం చేసింది? 22వ తారీఖు 7వ నెల 2019 జాయిన్ అయితే ఆ విషయం తెలిసి 23వ తారీఖు నేను కేసు పెట్టిన అనే విధంగా రాసింది సార్.